నమస్తే. భూపాలపల్లి నగరం నడిబొడ్డున ఉన్నాం మనం. ఇది జిల్లా కేంద్రం. రాజలింగం అనే సామాజిక కార్యకర్తని, రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్తని కొంతమంది దుండగులు ఒక 5గురు కలిసి చంపేశారన్నది పోలీసుల కథనం. చనిపోయింది వాస్తవం. ఎవరు చంపారంటే ఒక 5గురి మీద కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేసినామంటున్నారు. ఇంకా రిమాండ్ అయితే చూపించలేదు. మొత్తానికైతే ఒక 3-4 దొరికారు, ఇంకిద్దరు దొరకాల్సిందన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా ఎస్పీ దీని మీద నేను వీడియో చేస్తున్న సమయం 4 గంటల 10 నిమిషాలు. ఈ సమయానికైతే ఎస్పీ ఏం ప్రెస్ మీట్ పెట్టలేదు. డిఎస్పీ ఏదో మాట్లాడినట్టున్నారు. ఇంకా పూర్తిగా ఈ కేసు మీద క్లారిటీ రావాల్సి ఉన్నది. అల్టిమేట్గా పోలీసుల నుంచి వినిపిస్తున్న విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 319 సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి 1 ఎకరా. ఆ 1 ఎకరా భూమిలో రాజలింగం, చంద్రయ్య, ఇంకా హరిబాబు, లేకపోతే ఇప్పుడు చంపిన అని చెప్పబడుతున్న 4-5 ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ మధ్య గొడవల కారణంగా భూ వివాదం నేపథ్యంలో రాజలింగమూర్తిని చంపేశారు అన్నది కథనం. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఇంకా దీని వెనకాల పెద్ద కథ ఉన్నది. అసలు చంపింది 5గురేనా, లేదు వాళ్ళని ముందు పెట్టి అసలైన వాళ్ళు తప్పించుకున్నారా? చాలా విషయాలు వినిపిస్తున్నాయి. గతంలో హరిబాబు జైలుకు పోయిండు. జైల్లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సుపారీ మాట్లాడి వేరే వాళ్ళతోని చంపించిండన్న అనుమానాలు, ఆరోపణలు కూడా ఈ భూపాలపల్లిలో చాలామంది నుంచి వినిపిస్తూ ఉన్నాయి. ఇది పోలీసులు తేల్చాలి ఇన్వెస్టిగేషన్లో. అసలు చంపింది 5గురు కానే కాదు. అసలు వాళ్ళకి అసలు చంపేంత సినిమా లేదు. ఆ దళితులను ముందు పెట్టి వాళ్ళే చంపినట్టుగా వాళ్ళతో మాట్లాడించి కేసుని ఖతం చేసేస్తున్నారు. ఇందులో ఖమ్మం జైలు నుంచి విడుదలైన కొంతమంది గ్యాంగ్ ఉన్నది, అందుకే అంత కిరాతకంగా చంపారు. వాళ్ళకంత ధైర్యం లేదు, వాళ్ళకంత సినిమా లేదన్నది ఒక కథనం వినిపిస్తున్నది. అది వాస్తవమా కాదా, ఏది వాస్తవం అన్నది పోలీసులు వాళ్ళ విచారణలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. కానీ మనకైతే అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది పక్కా పొలిటికల్ మర్డర్. మొత్తం భూముల చుట్టూ తిరుగుతున్న వ్యవహారం, అవినీతి చుట్టూ తిరుగుతున్న వ్యవహారం. రాజలింగమూర్తి ఎవరిని వదిలిపెడతలేడు, అందరినీ కుమ్మేస్తున్నాడు, అందరినీ రోడ్డు మీద నిలబెడుతున్నాడు. సో రాజలింగమూర్తి ఒక్కడు లేకపోతే మనం ఏ పనైనా చేసుకోవచ్చు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. సరే, అదంతా ఒక భాగం అయితే అసలు ఇప్పుడు పోలీసులు చెప్తున్న అండ్ ఇక్కడ అనుకుంటున్న కథనము, అంటే కొంతమంది అనుకుంటున్న కథనం ఏంటంటే, ఇప్పుడు నేనున్న భూమి పోలీస్ స్టేషన్, ఇది పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న భూమి, ఇది 1 ఎకర్ ల్యాండ్. దాదాపు ఇది సర్వే నెంబర్ 319 సర్వే నెంబర్. రోడ్డుకి యువతల వైపున పోలీస్ స్టేషన్కి అపోజిట్లో ఉన్న భూమి. పోలీసులు కూడా ఇక్కడ సీజ్ చేసిన కొన్ని వాహనాలు అవి ఇక్కడ నిలిపారు. కొంతమంది ఏమైనా పక్కన ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు అక్కడ కంకర ఏదో పోసుకున్నారు. సో ఇట్లా ఈ 1 ఎకర్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు మనం ధరణిలో చూసినా కూడా, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ధరణి ఓపెన్ చేసి చూసినా కూడా సర్వే నెంబర్ 319/A భూపాలపల్లి గవర్నమెంట్ ల్యాండ్స్ 1 ఎకర్, ప్రభుత్వ భూమి ప్రభుత్వము సర్కారీ అని చాలా క్లియర్గా ఈ 1 ఎకర్కి సంబంధించింది ఉన్నది. అయితే యాక్చువల్గా ఇది గతంలో అసైన్ ల్యాండ్ అయి ఉంటుంది. ఇది దాని తర్వాత వాళ్ళు వీళ్ళు కొనుగోలు చేయడం, ఇట్లా సేల్ డీడ్స్ జరిగి ఉంటాయి. అందులో భాగంగా చాలామంది కొనుగోలు చేసి, ఇందులో ఒక 100 గజాలకు సంబంధించిన డిస్ప్యూట్లో ఈ రాజలింగమూర్తి వాళ్ళ భార్య వీళ్ళందరూ కోర్టు కూడా వెళ్ళి ఉన్నారు. కోర్టులో నడుస్తున్న కేసు ఇది. మనం ఏం దీని మీద ఇది వాళ్ళదా వీళ్ళదా అని కూడా మనం చెప్పలేం. గతంలో కోర్టు ఆర్డర్స్తోని ఇక్కడ ఉన్న అధికారులు కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెట్టిన భూమి ఇది. ఇక్కడ అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ కూడా ఉండదు. అయితే ఇది ఇప్పుడు చూడండి, ఐఏ నెంబర్ 181 ఆఫ్ 2023 ఇన్ OS నెంబర్ 12 ఆఫ్ 2023 బిట్వీన్ నాగవెల్లి సరళ, నాగవెల్లి రాజలింగమూర్తి అండ్ స్వరూప, ఈ ముగ్గురికి అండ్ ఎవరెవరికి రేణికుంట్ల చంద్రయ్య, ఇప్పుడు ఎవరైతే చంపారు రాజలింగమూర్తిని అంటున్నారో వాళ్ళు ఉన్నారు ఈయనకి అపోనెంట్స్గా. రేణికుంట్ల చంద్రయ్య, రేణికుంట్ల కొమురమ్మ, రేణికుంట్ల రాజేందర్, రేణికుంట్ల సాంబయ్య, రేణికుంట్ల మల్లికాంబ, రేణికుంట్ల సంజీవ్, రేణికుంట్ల కొమురయ్య అండ్ రేణికుంట్ల లక్ష్మి, రేణికుంట్ల రవి, ఇట్లా మొత్తం ఒక 10 మందో 11 మందో మొత్తం ఇందులో ఉన్నారు. వీళ్ళకి, ఈ ఫ్యామిలీకి అండ్ రాజలింగమూర్తికి మధ్య ఓ కేసు నడుస్తున్నది. ఇంకా మనం డీటెయిల్డ్గా వెళ్తే, అయితే ఇప్పుడు ఈ నాగవెల్లి సరళ, ఈ నాగవెల్లి రాజలింగమూర్తి అండ్ తక్కల్లపల్లి స్వరూప, ఈ ముగ్గురు కలిసి భూపాలపల్లి కోర్టులో OS నెంబర్ 12/2023లో కేసు వేసి
ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. దాని తర్వాత కోర్టు 11/9/2023 నాడేదో ఈ 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినట్టున్నారు. ధరణిలో ఇప్పటికైతే గవర్నమెంట్ భూమిగానే చూపిస్తూ ఉన్నది. సో వెరీ క్లియర్గా ఇందులో మనకు కనబడతా ఉన్నది. సర్వే నెంబర్ 319. ఇందులో బేసిక్గా ఇప్పుడు ఈ 100 గజాలకు సంబంధించిన డిస్ప్యూట్ ఒకటి ఉన్నది. ఇప్పుడు మీరు 319లో ఈ ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ కూడా మనం ఒక్కసారి 22A కింద ఉన్న నిషేధిత జాబితా చూసినా 319 సర్వే నెంబరు ఒకసారి చూడండి మీరు. భూపాలపల్లి 319 సర్వే నెంబర్ 100 గజాలు ఒక దగ్గర ఉన్నది. ఇదే 319లో 7,865 గజాలు ఇంకొకటి ఉన్నది. కవర్డ్ బై కోర్టు స్టే. సో ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశాలు. ఈ 100 గజాలకు సంబంధించి IA నెంబర్ 181 ఆఫ్ 2023 ఇన్ OS నెంబర్ 12 ఆఫ్ 2023 వీళ్ళు తెచ్చుకున్న ఇంజెక్షన్ ఆర్డర్ సరళ, రాజలింగమూర్తి అండ్ స్వరూప. అండ్ 7,865 గజాలకు సంబంధించిన భూమిలో రిట్ పిటిషన్ నెంబర్ 3750 ఆఫ్ 2021 ఒకటి నడుస్తున్నది. ఇందులో GV వంశీకృష్ణ అనే అతను ఉన్నాడు. అండ్ ఈ GV వంశీకృష్ణ ఇంకా 321, 320, 322 ఈ సర్వే నెంబర్స్లో 323 దీంట్లో కూడా ఉన్నాడు. అండ్ రాజలింగం మళ్ళీ 325లో కూడా ఒక FIR ఉన్నది, N రాజలింగం అని. సో ఇట్లా ఇవన్నీ కూడా కోర్టు కేసుల్లో గొడవల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమి కోసం ఒక కుటుంబం కలిసి రాజలింగమూర్తిని చంపేశారా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది నేను అనుకునేది ఏంటంటే చాలా క్లియర్గా దీన్ని ఒక సాకుగా పెట్టి ఇందులో రాజలింగమూర్తికి రైవల్స్గా దళితులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ముందు పెట్టి రాజలింగమూర్తిని లేపేయించేస్తే పని అయిపోతుంది. ఇక వేరే విషయాల్లో ఆయన అడ్డు తొలగిపోతుందన్న దాంట్లో భాగంగా రాజలింగమూర్తిని ఈ గొడవలో పెట్టి ఆ దళితుల చేత చంపినట్టుగా ఒక కథనం అల్లినట్టుగా కనబడతా ఉన్నది. ఇది వాస్తవమా కాదా అన్నది పోలీసులు తేల్చాలి. ఇప్పుడు ఏ భూమి అయితే వివాదాస్పదమో ఆ భూమిలో ఉండే నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. సో అల్టిమేట్గా దీని మీద పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. పోలీసుల మీద కూడా ఇక్కడ అనుమానాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీసులు కోర్టులో చెప్పిన పేరున్న ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. ఈ కేసు ఏం ముందుకు పడుతుందని అనుకోవాలి మనం. సో ఇది 200%, 1000% ఇది ప్యూర్ పొలిటికల్ మర్డర్. ఇందులో కొంతమంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి మేడిగడ్డ కేసు కూడా తోడై ఉండొచ్చు. ఇప్పుడు వాడు లేకుండా చేద్దాం, వాడు ఉండాలన్నా అంటే ఉండొద్దు అన్న లీడర్లే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తలలో నలుసులా మారిండు. ఇవాళ మనతో రేపు ఫ్రెండ్షిప్లో ఉండొచ్చు, రేపు పొద్దున ఏమవుతాడో, మనం ఇంకో దగ్గర కబ్జా చేస్తే క్వశ్చన్ చేస్తాడేమో, లేకుంటే అయిపోతుంది కదా, మనం అంతా కలవచ్చు కదా అన్న దాంట్లో భాగంగా రాజలింగమూర్తిని లేకుండా చేసేసారు. అంతా గప్చుప్ సైలెంట్ వాతావరణం ఈ భూపాలపల్లి నగరంలో మనకి ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నది. ఎంత ఘోరం చూడండి. ఈ ఘటనలు చూసిన తర్వాత, ఈ వాస్తవ పరిస్థితిని చూసిన తర్వాత ఇక రేపు పొద్దున మాట్లాడడానికి ఎవరు ముందుకు వస్తారండి? నేను 2 గంటలు అయింది వచ్చి, కనీసం ఎవరైనా మాట్లాడతారేమో అని అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా వెనకడిగేస్తున్నారు. కారణం ఏంటి? ఏమో ఏడు నుంచి చెడు చుట్టుకొస్తుందో, ఇందులో అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. చాలా దారుణం, చాలా దుర్మార్గం. అసలు ఇంత అద్భుతమైన తెలంగాణలో, ఇంత చైతన్యమైన తెలంగాణలో ఈ రకమైన వాతావరణం అన్నది చాలా బాధ కలిగిస్తున్నది. ఏదేమైనా మన ఫైట్ కంటిన్యూ కావాలి కాబట్టి, మాట్లాడాలి కాబట్టి, సో మనం ఇంత దూరం వచ్చినాం. ఈ కేసు విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. పూర్తి స్థాయిలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేస్తే తప్ప ఇందులో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడున్న పోలీసులతో ఇవి బయటికి రావు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.